కోఆపరేట్ చేస్తారా? ముఖ్యమంత్రి లేదా మంత్రులు శాసనసభ్యులు రన్నింగ్ కమిటీ కంపల్సరీ చేస్తారు. సో ఇందుకనే ఆయన అసెంబ్లీ అటెండ్ కాదు. ఈ అసెంబ్లీ పార్లమెంటు చట్టసభ సభ్యుడిగా అటెండ్ కాకపోవడం అన్నది ఇప్పుడు కాదు. మీరు చూసుకోండి, సిద్దిపేటలో 2001లోనే శాసనసభ్యుడు గెలిచారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. 180 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో 294 మందికి చంద్రబాబు నాయుడు ఉన్నారు, 90 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. అప్పుడు ఆయన రేగులపాటి పాపారావు సిరిసిల్ల ఎమ్మెల్యే, అతను మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేను బీఆర్ఎస్ వస్తా అని చెప్పి ఆయన వచ్చాడు. 2 ఎమ్మెల్యేలే ఉండే టీఆర్ఎస్కి 2001 to 2004 మధ్య. పెద్దగా అసెంబ్లీకి టర్నప్ కాలేదు కేసీఆర్. ఆ తర్వాత కూడా పార్లమెంట్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో పెద్దగా ఆయన యాక్టివిటీ తక్కువ, కేవలం తెలంగాణ మాత్రమే చూసుకున్నారు. 2007లో 2006లో కరీంనగర్లో 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా అంతే. పార్లమెంట్లో వాణి వినిపించింది చాలా తక్కువ సందర్భాలు. మళ్ళీ 2007లో రెండోసారి రిజైన్ చేసినప్పుడు, ఎంపీకి రిజైన్ చేసినప్పుడు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆయన వినోద్ కుమారు తర్వాత మిగతా వాళ్ళు గొడవ చేస్తే రండి అని చెప్పిన సందర్భం. 2009లో తెలంగాణ మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచినప్పుడు కూడా పెద్దగా ఆయన గొడవ చేయని సందర్భం. సో చట్టసభల్లో ఆయన ఏంటంటే నాకు అవకాశం ఇస్తే ఫ్రీగా 1 గంట 2 గంటలు, ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడినా 5-10 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండదు. మనం చూసారు కదా, 2 hours మాట్లాడరు. సంవత్సరం తర్వాత బయటకు వస్తే ఫుల్ మీల్స్ పెట్టిపోతారు. అన్ని విషయాల మీద మాట్లాడి ఏదో 10-15 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, 2 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ 2 గంటలు కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. బోర్ కొడుతుంది. నార్మల్గా అయితే మిగతా వాళ్ళ స్పీచ్లు 10 నిమిషాలు ఇంకేదో మాట్లాడతాడు. బట్ కేసీఆర్ మాట్లాడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే బహిరంగ సభలు కానీ బోర్ కొట్టవు. చాలా సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో చాలా విషయాలు ఉంటాయి. ప్రజల్ని లేకపోతే వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఆయన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ బహిరంగ సభలు కానీ నిర్వహిస్తూ ఉంటారు. సో అందుకనే నేనేమనుకుంటా అంటే బహుశా 29th ఆయన కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 30th రోజో లేదా 31st రోజో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు అని చెప్తున్నారు. దేని మీద? ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రజాభవన్లో, అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో కాకుండా ప్రజాభవన్లో, అంటే బట్టి గతంలో కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తారని చెప్తున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ అసెంబ్లీలో పెట్టలేదు, ప్రజాభవన్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అధికార పక్షంకి ఇస్తే ప్రతిపక్షంకి అవకాశం ఇవ్వాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్పీకర్ ఎవరికి అనుమతి ఇవ్వరు, ఓన్లీ స్పీచ్ మాత్రమే ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది సభ బయట చేసుకోండి అని చెప్పే అవకాశం. సో ఐ డోంట్ థింక్ కేసీఆర్కు సభ లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారని అనుకోను. బట్ 29th అయితే అటెండ్ అవుతారు అని లీక్ పంపారు. చూద్దాం. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో గతంలో కూడా ఒక సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్నారు, బట్ రాలేదు. సో కాబట్టి ఈసారి అటెండ్ అవుతారా లేదా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే అవకాశం కష్టం. బట్ అటెండ్ అవుతే ఆయనకు మాట్లాడేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తారా? పూర్తి గౌరవంగా చూసుకుంటామని అంటే రావాలని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు కాబట్టి ఏమైనా పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే కొట్టేస్తాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కేసీఆర్ డామినేట్ చేసేస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా గొప్ప ఆరేటర్ ఎవరు? కేసీఆర్. ఆయన అన్నట్టు బక్కపల్చని దేహం, 55-60 ఆయన దగ్గర ఏం శక్తి ఉందని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు. ఆయన ఆరేటరీ స్కిల్సే కదా, ఉపన్యాస స్కిల్సే కదా, భావజాల వ్యాప్తి, తెలంగాణ భావజాల వ్యాప్తిని ఒక గొప్ప కమ్యూనికేటర్ కేసీఆర్, గొప్ప ఆరేటర్. ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర, ఆయనతో ఎమ్మెల్యేలు లేరు, ఏమీ లేరు, పెద్ద ఏమీ లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఆరేటరీ స్కిల్స్, ఉపన్యాస స్కిల్స్ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేసీఆర్ లైన్లోకి ట్రాప్లోకి వచ్చారు. ఈవెన్ ఇతర రాజకీయ పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ప్రణబ్ ముఖర్జీ కమిటీ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది కదా. సో ఆ భావజాల వ్యాప్తి అంత బలంగా చేశారు తెలంగాణ ప్రజల్లో. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు కాళేశ్వరం రీడిజైన్ మీద ఇచ్చినప్పుడు, అసెంబ్లీలో ఇచ్చినప్పుడు, అబ్బా కేసీఆర్కు ప్రతి
తెలంగాణలో ప్రతి సందులో గొంతులో ప్రతి గల్లీ మీద అవగాహన ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏది ఉంది, ఎక్కడ ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఏముంది, ఇంత అవగాహన ఉందని ప్రజలు అప్పుడు రీడిజైన్ సపోర్ట్ చేశారు. సరే ఇప్పుడు మేడిగడ్డ కుంగిన తర్వాత వేరే పర్సెప్షన్ వేరే ఏర్పడ్డది. బట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక 2 hours 3 hours ఇస్తే ఆయన డెఫినెట్గా డామినేట్ చేస్తాడు, ప్రజల్లో అది వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేస్తారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంటే మాటల దాడి, రేవంత్ రెడ్డికి ఏమొచ్చు మాటల దాడి విషయంలో, లేకపోతే ఏమంటారు తిట్ల విషయంలోనో, లేకపోతే ఇంకో విషయంలో రేవంత్ రెడ్డి డెఫినెట్గా కంపీట్ కాగలరు, సెటైర్ల విషయంలోనో దాని విషయంలోనో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్, తెలంగాణలో మూలన ఏముంది, కృష్ణాలో ఏముంది, గోదావరి ఏముంది, బచావతి ఏం తీర్పిచ్చాడు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ కొట్టిన పిండి ఓకే కేసీఆర్కి. ఒక దశలో ఆయనే అన్నారు నేనే స్వయంగా వెళ్ళి కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదిస్తా అని చెప్పిన సందర్భం. సో ఆ నీళ్లకు సంబంధించిన సబ్జెక్టు పూర్తి అవగాహన ఇంజనీర్లకు కూడా కొన్ని సందర్భాల్లో గోదావరి బేసిన్లో పనిచేసిన వాళ్ళకి కృష్ణా ప్రాజెక్టుల మీద అవగాహన ఉండదు. కానీ గోదావరి కృష్ణా బేసిన్ మొత్తం పెన్నా బేసిన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన రీసెర్చ్ స్టడీ చేస్తున్నారు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే కొట్టేస్తారు డెఫినెట్గా. ఇంకా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఆదివారం సాయంత్రం పెట్టారు 6 గంటలకి, అదే అసెంబ్లీ అయితే అందరూ చూస్తారు, ఇంకా ఎక్కువ మంది చూసేందుకు అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నేను అనుకుంటాను ప్రభుత్వం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వదు, మామూలు స్పీచ్కి అవకాశం ఇస్తుంది. స్పీచ్కి అవకాశం ఇస్తే డిస్టర్బ్ చేస్తారు, డిస్టర్బ్ అయితే కేసీఆర్ డిస్టర్బ్ అవుతాడు, డిస్టర్బ్ అయినప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు అడ్డు రాకూడదు, అడ్డు వస్తే సబ్జెక్టు చేంజ్ అయిపోయి చిరాకు పడతారు, అప్పుడు డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, డీవియేట్ కేసీఆర్ కావాలనే చూస్తుంది. కాబట్టి 99% కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారంటేనే ప్రభుత్వం తలుచుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. కాబట్టి మా ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనప్పుడు మీకెందుకు అవకాశం ఇవ్వాలి అనొచ్చు. లేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చారా, ఇవ్వలే కదా అని చెప్పింది కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే ఓకే భరత్, సో మొత్తానికి కేటీఆర్ అయితే గొప్ప ఆరేటర్ అంటారు. కేసీఆర్ గొప్ప ఎస్. సో ఆయన అసెంబ్లీకి వస్తే మీరు చెప్పండి, గొప్ప ఆరేటర్ కదా. 100% గొప్ప ఆరేటర్, గొప్ప కమ్యూనికేటర్. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి అన్నది ఇప్పుడు జయశంకర్ సార్ కూడా ఆ సందర్భంలో ఈయన ఎందుకు సెలెక్ట్ అంటే చేసుకున్నారంటే మనుషుల్ని అట్రాక్ట్ చేయడంలో నిజంగా చాలా, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎంత హేట్ చేసేవారో ఉద్యమం ముందు, ఎంత హేట్ చేసేవాళ్ళు నేను చూసాను, ఇప్పుడు మళ్ళీ ఎంత కోరుకుంటున్నారో కూడా చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ఎవరినైతే ఆయన మాటలతో మ్యాజిక్ చేస్తారు, ఎవరినైతే తిట్టారో వాళ్ళతోనే మళ్ళీ ఓట్లు వేయించుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా, లేకపోతే మన జిహెచ్ఎంసీలో 43% ఓటింగ్ వచ్చింది తెలంగాణ ప్రజల నుంచి కాకుండా ఆంధ్ర ప్రజలు నార్త్ ఇండియా నుంచి ఓటింగ్ వచ్చింది. జస్ట్ బికాస్ హిజ్ ఆరెటరీ స్కిల్స్. ఎవరినైనా శత్రువునైనా తన బుట్టలో వేసుకోగలరు. కరెక్ట్. సో అందుకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తుందని అయితే నేను అనుకోను. ఓకే, యాక్చువల్లీ ఆయన అసెంబ్లీకి వస్తే అధికార పార్టీ కన్నా బీఆర్ఎస్కి చాలా ప్లస్, ఎందుకు ఆబ్వియస్లీ. ఎస్, బీఆర్ఎస్ ప్లస్. బట్ ప్రభుత్వం అట్లా అసెంబ్లీకి వచ్చి ఆయన్ని అవమానించాలని చూస్తుంది, డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. పూర్తి స్థాయిలో నాకు అవకాశం ఇవ్వదు. పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వకపోతే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి కూర్చునే వ్యక్తి కాదు కేసీఆర్. గంటల తరబడి మాట్లాడే వ్యక్తి. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ చేసినా ఆయన డిస్టర్బ్ అవుతారు. సో మండే కోసం అందరూ వెయిటింగ్, వస్తారు రారు, వస్తే ఎలా ఉండబోతుంది. ఎస్, మనం కూడా వెయిట్ చేద్దాం ఎట్లా ఉంటుందని. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.